చల్లగా పాడుతా తీయగా చల్లగా. చరణ్ రానన్నా. ఆయన ఎంపిక చేసుకున్న పాట పల్లవి మేఘాలు లేకున్నా, కుమారి 21F అన్న సినిమా నుంచి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం యాజిన్ నజీర్ గారు, రాసిన వారు శ్రీమణి అనంత్ శ్రీరామ్. అంటే పల్లవి మాత్రం శ్రీమణి రాశారట, అనంత్ శ్రీరామ్ గారు చరణాలు రాశారట. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, అయినా వెన్నెలే అది నీ అల్లరేనా. హో చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన, మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. కోపముంటే నేరుగా చూపకుండా ఇలా, రాత్రిరంతా నిద్దురే పాడు చేస్తే ఎలా. నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా, నవ్వు కన్నా నాకిలా నీ పంటి ఘాటే నిజం. పూట పూట పొలం మారుతుంటే అసలింత జాలి లేదా. నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా. క్షణమైనా నిలబడనిస్తే నీకూసిపోదా. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. మాటలునా లేదుగా ముద్దు చెప్పే నిజం, చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం, సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం. నవ్వు కన్నా నాకిలా నీ పంటి ఘాటే నిజం. కింద మీద పడి రాసుకున్న 10 కాగితాల కవిత, ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట. ఓ మన మధ్య దారంకైనా దారి ఎందుకంట. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా
నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా. ఓ ఓహో ధన్యవాదాలు. బాగా పాడావు, మంచి ఫీల్ కోసం బాగా ట్రై చేసావు. అది చాలా చోట్ల అది క్యారీ అయింది. ముందు పదం వల్ల వచ్చే ప్రాబ్లం అనుకుంటా, మేఘాలు లేకున్నా నే తేలిపోతున్నా రాగాలు అని పాడేశావు. రాగాలకి ఒత్తు లేదు, అది మేఘాల వల్ల వచ్చిన ప్రాబ్లం అనుకుంటా. అది ఫస్ట్ ఓపెనింగ్లో బాగా పాడావు, సెకండ్ టైంలో అది మేఘాలు రాగాలు అయిపోయింది. తర్వాత నాకు ఈ పాట బాగా ఇష్టం. ట్యూన్ పరంగా కానివ్వండి, సాహిత్యం పరంగా పల్లవి ఎంత బాగుందో, చరణాలు కూడా అంతే బాగుంటాయి. ముఖ్యంగా ఇందులో చరణాల్లో కింద మీద పడి రాసుకున్న 10 కాగితాల కవిత ఎంతదైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట. ఎప్పుడు నేను అది తలుచుకుంటూ ఉంటాను. సార్ ఈ లైన్ ఆయన అన్నారు కాబట్టి అనాలి. ఆయన ఎంత గుర్తుపెట్టుకొని కరెక్ట్గా అన్నారు, నువ్వు ఎంతకైనా అక్కడ తప్పు పాడావు, అదే చెప్పబోతున్నా. ఎంతదైనా, అది ఎంతదైనా కాదు, ఎంతకైనా కాదు, ఎంతకైనా అది ఆనదంట అని నువ్వు పాడావు. ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట. అది మంచి లైన్, నాకు అప్పుడప్పుడు హాంటి. ఎందుకంటే మేము కవులము అలాగే రాస్తుంటాం, పాటలు కానివ్వండి, కవితలు కింద మీద పడి రాస్తూ ఉంటాము. అది చక్కగా లిరిక్లో ఎక్స్ప్రెస్ చేశాడు అనంత్. అది నాకు ఎప్పుడు అది హాంటింగ్ అవుతుంటుంది ఆ లైను. ప్లస్ ఇక్కడ ఆ రొమాంటిక్ పరంగా కూడా చెప్పడం అన్నది దాన్ని పోల్చి నాకు ఎప్పుడూ నచ్చుతుంది. మిగతా అంతా ఓకే. ఇవాళ మీరు చేసిన తప్పు మీకు అర్థమైందా? అన్వయమే పోతుంది అలా పాడితే. ఎందుకంటే నేను 1 సారి 2 సార్లు 3 సార్లు ఏదో సమయస్ఫూర్తి అంటాను, మిమ్మల్ని సమర్థిస్తాను. కానీ కోపం ఉంటే నేరుగా చూపకుండా ఇలా రాత్రి అంతా నిద్దురే అనే ఉంది, అందులో నిద్దరే అని రాశారు ఆయన. నిద్దురే రాశారా? నిద్దురే ఉండదు. ఎందుకంటే అక్కడ మాత్రం నిద్దురే అనేది అంత గ్రాంధికంగా ఉండదు. కోపం ఉంటే నేరుగా చూపకుండా ఇలా రాత్రంతా నిద్రే పాడు చేస్తే ఎలా? తర్వాత నేరం ఉంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్న కలలతో వేస్తావుగా సంఖ్యల. అక్కడి నుంచి మీరు సెకండ్ చరణంలో ఉన్న లైన్స్ పాడేశారు. అది నేరం ఉంటే సూటిగా చెప్పకుండా ఇలా అనంగానే కింద మీద పడి ఏదేది సైగలోన ఇంకేదొక్క ఎక్కడికో వెళ్ళిపోయారు. అది ఎలా అన్వయం? ఒకవేళ మీకు అనిపించి ఉండొచ్చు, ఇలా 2 కవులు రాశారు కదా, అందులో ఒక లైన్ ఇందులో ఒక లైన్ పెడితే తప్పేంటి అని. అది కరెక్ట్ కాదు, దానికి అన్వయమే రాదు అసలు. రేపు పొద్దున కవి వింటున్నప్పుడు అదేంటి నేను ఇది రాయలేదే అనుకుంటాడు కదా. నేరం ఉంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్న కలలతో వేస్తావుగా సంఖ్యల. పూట పూట పొలమారుతుంటే అసలు ఇంత జాలి లేదా, నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా. అది 2 అర్థవంతమైన లైన్లు వదిలేశారు మీరు. చాలా మంచి మంచి పంక్తులు అవి. తర్వాత నేను కాక మరి నేల మీద ఆ లైన్ ఒకసారి పాడండి. నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా. యాజన్ నైజర్ అనే వ్యక్తి మాతృభాష తెలుగే ఉండదు. తలిచేటి ఆ టీకు టీవో తివ్వకండి, టావో తివ్వకండి. నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా అని హాయిగా పాడుకోవచ్చు. భాషను ముందు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అమ్మ, ఆ తర్వాత స్వరం నాన్న, ఈ 2 కలిస్తేనే సంగీతం. గాడ్ బ్లెస్. ధన్యవాదాలు.